ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ సర్వే సంస్థల అధినేతలను నమ్మి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి మోసపోయారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఏ సర్వే సంస్థలను నమ్మి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఓడిపోయారు అనేది మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని సర్వే సంస్థల అధినేతలను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు మోసపోయారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఏ సర్వే సంస్థల అధినేతలను నమ్మి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి మోసపోయారు అంటే ఏం చెప్తారు? సర్వే సంస్థల్ని నమ్మి మోసపోవటం అనేది పక్కన పెడితే, మీరు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తితో ఐపాక్ అనేటువంటి ఒక సంస్థతోటి మీ ప్రస్థానం మొదలుపెట్టారు. అవును. దాంతో 2019లో మీరు అధికారంలోకి వచ్చారు. సరే, కొన్ని కారణాల మూలాన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్తూ తప్పుకొని వెళ్ళిపోయారు. కానీ మీరు ఏ అడుగు వేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా ఎవరి ఆదేశాలు పాటించారు? మీరు ఎవరి సూచనలు పాటించారు? ఐపాక్ సూచనలే పాటించారు. అవును. మీ ఎమ్మెల్యేలు చెప్తున్నా, మీ ఎంపీలు చెప్తున్నా, మీ స్థానిక నాయకులు చెప్తున్నా దీని మూలన ఇబ్బంది వస్తుందన్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు ఐపాక్ అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసుకొచ్చి ఇదే మమ్మల్ని గెలిపిస్తుంది అనేటువంటి ఒక బ్లైండ్ ఫెయిత్ తోటి మీరు వెళ్ళారు. మీరు వెళ్ళిన తర్వాత ఏ సర్వే సంస్థలు మీరు బ్లేమ్ చేస్తారు? తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఫారెన్ టూర్ వెళ్తూ, లండన్ వెళ్తూ మీరెళ్ళి మీరేం చెప్పారు? 151 పైన అసెంబ్లీలు, 22 పైన పార్లమెంట్ మనం గెలవబోతున్నాం అని మీరు వాళ్ళకి చెప్పారు. మామూలుగా జరగాల్సిందేంటి? వాళ్ళు ఎప్పటికప్పుడు వారం రోజులకి, 10 రోజులకి, నెల రోజులకి ఎప్పటికప్పుడు వారు శాంపిల్స్ తీస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు. 70 లక్షల శాంపిల్స్ తీసామని మీరే చెప్తున్నారు. మరి దాంట్లో దొరకనటువంటి నాడి మిగతా వాళ్ళకి ఎలా దొరికింది? మీరు ఓడిపోతారని చెప్పిన వాళ్ళకి ఎలా దొరికింది? మీ ఐపాక్ మీకు చెప్పలేదా? అంటే నిజంగా ఐపాక్ భారతిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిందా? ఎప్పటికప్పుడు మేము ప్రజల్ని నాడిని పట్టుకునే ప్రయత్నం చేసాం, వాళ్ళ అభిప్రాయం మనకు అనుకూలంగానే ఉంది అనేటువంటి వార్తలు ఐపాక్ చేరవేసేటువంటి ప్రయత్నం చేశాయా? అందుకే జగన్మోహన్ రెడ్డి మోసపోయాను అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారా అంటే అనేది నేను నమ్మట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే, ఆయన ఏదైతే వినాలనుకుంటాడో అది మాత్రమే ఎదుటి వ్యక్తి చెప్పాలి. ఓకే. ఆయనకి నచ్చిన విషయం, నచ్చని విషయం ఎవరన్నా వెళ్ళి చెబితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేటువంటిది ట్రీట్మెంట్ పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. విజయసాయి రెడ్డి దగ్గర నుంచి, ఒక సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి బోల్డ్ మంది, అంటే గతంలో కూడా చాలా వార్తలు చూసాం. జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ కనుక ఫుల్ఫిల్ చేయకపోయినా, లేకపోతే ఆ టాస్క్లో ఈ ఇబ్బందులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి దృష్టికి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఆయన అసలు వాళ్ళని పక్కన పెట్టేసేవారు అనేటువంటి వార్తలు పెట్టడమే కాకుండా చాలా దారుణమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. సో మీరు సహజంగానే ఒక మంచి విషయం, ఇదిగోండి ఇది మంచి, ఇది చెడు అని చెప్పడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ మీద విరోధీసుపడి లేకపోతే ఇంకో రకంగా బిహేవ్ చేస్తే వాస్తవాలు మీ దృష్టికి ఎలా వస్తాయి? మీరు ఒక ఓపెన్ మైండ్తో ఉండి మంచి వచ్చినా చెడు వచ్చినా, మంచి వస్తే మంచిది, చెడు వస్తే సరి చేసుకుందాం అనేటువంటి భావన మీలో ఉన్నప్పుడు ఎవరైనా జరిగేటువంటి పొరపాటు మీ దాకా తీసుకొస్తారు. అసలు వినే మనస్తత్వం మీకు లేనప్పుడు ఏముంటుంది? ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కదా కథ, అప్పటి వరకు గెలుస్తావు అని చెప్దాం ఉందాం అని చెప్పేసి అంటారు. ఇది ఒకటి. అలాగే మీకంటూ కొన్ని సర్వే సంస్థలను మీరు ఏర్పాటు చేసుకున్నారు. లైక్ నేషనల్ మీడియాలో కనుక తీసుకుంటే టైమ్స్ నౌ, వాళ్ళు ఒక స్థాయిలో 1, 2 వస్తాయి తెలుగుదేశానికి, మిగతా పార్లమెంట్ సీట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తాయని చెప్పేసి ఒక ఎలక్షన్కి 8 నెలల ముందు చెప్పారు. అవును. అక్కడ నుంచి నెలకొకటి సీటు తగ్గుతూ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గించుకుంటూ, వాళ్ళకి పెంచుకుంటూ, చివరికి ఎలక్షన్ ముందు కూడా వాళ్ళకే మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పారు వీళ్ళు. దట్ ఈస్ యువర్ పెయిడ్ 7 కోట్లు 8 కోట్లు వాళ్ళకి ఇచ్చారనేటువంటిది బహిరంగ రహస్యం. అలాగే
ముఖ్యంగా ఆరా మస్తాన్ రావు విషయానికి వచ్చేటప్పటికి మనం బాగా హాట్ టాపిక్ అయింది ఎలక్షన్ ముందు. అవును. ఆరా మస్తాన్ రావు అనేటువంటిది ఒకటే హోప్ వాళ్ళకి, ఆత్మసాక్షి మిగతావి వీటిని వాళ్ళు నమ్మలేదు. కానీ ఆరా మస్తాన్ రావుని మాత్రం బలంగా నమ్మారు. ఏదో జరిగింది, ఏదో చేశారన్న. మరి ఎంత దారుణంగా, అంత రెప్యుటేషన్ ఉన్నటువంటి మస్తాన్ రావు ఇవాళ దుమ్ములో ధూళిలో కలిసిపోయారు. ఆయన 12-13 సంవత్సరాలు బిల్డ్ చేసుకున్నటువంటి క్రెడిబిలిటీ అంతా నీ మూలాన ఒక దెబ్బలో పోయింది. సో తప్పు ఎక్కడ జరుగుతుందంటే, అధినేత కానీ నాయకుడు కానీ తనకి నచ్చింది మాత్రమే వింటాను, నచ్చంది నేను వినను అన్నప్పుడు తప్పుడు సర్వేలే నీ దగ్గరికి వస్తాయి. ఓకే. కాబట్టి ఏ సర్వే సంస్థ నన్ను మోసం చేసిందని నువ్వు ఎవరిని నిందించాల్సిన పని లేదు. ఏదన్నా నిందించుకోవాలంటే నిన్ను నువ్వు నిందించుకో. అంటే వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది అభ్యర్థులు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఐపాక్ మీద కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఐపాక్ వల్లే సార్వత్రిక ఎన్నికల్లో మేము ఓడిపోవాల్సి వచ్చింది అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, మరికొంతమంది అసలు వాలంటీర్ల వ్యవస్థ వల్లే మేము ఓడిపోయాం, వాలంటీర్ల వ్యవస్థ వల్ల మాకు ప్రజలకి మధ్య ఉన్నటువంటి ఆ బంధానికి మధ్య గ్యాప్ వచ్చింది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్ల ఓడిపోయామని కొంతమంది చెప్తూ ఉన్నారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఓడిపోయామంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే ఓటమి తర్వాత ఏంటంటే ఆ ఓటమిని వేరే వాళ్ళ మీద రుద్దేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతోంది అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఐపాక్ కానీ, లేకపోతే వాలంటరీ వ్యవస్థ కానీ, మీరు చెప్పిన ఇంకోటి కానీ, వీటన్నిటిని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? వీటన్నిటిని తీసుకొచ్చి వాళ్ళకి అపరిమితమైనటువంటి పవర్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? పార్టీ సుపీరియర్. కాబట్టి నిందించాలంటే ఎవరిని నిందించాలి? జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అన్ని వేళ్ళు నీ వంకే చూపిస్తాయి. నువ్వు సరైనడు అయితే వీళ్ళు ఎందుకు మోసం చేస్తారు? కొంతమంది అది కూడా ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చినటువంటి వాళ్ళల్లో 100లో 80% మంది డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మొహం మీదే నువ్వు జనాన్ని కలవకపోవటం మూలనే మునిగిపోయాము, నువ్వు ఎమ్మెల్యేలని ఎంపీలని పట్టించుకోలేదు కాబట్టే మునిగిపోయాము, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి స్థానిక నాయకులకి సర్పంచులకి వాళ్ళకి అధికారం లేకుండా పరపతి లేకుండా చేసావు కాబట్టే ఓడిపోయాము, అందుకే కార్యకర్తలు ఎవరు పార్టీకి పని చేయలేదని క్లియర్గా చెప్తున్నారు. సో అన్ని వేళ్ళు నీ వైపు చూపిస్తున్నప్పుడు నువ్వు ఏ సర్వే సంస్థనో లేకపోతే నీ కింద వాళ్ళనో నీ చెప్పినట్టు చేసేవాళ్ళనో బ్లేమ్ చేయటం అంటే ఏంటంటే అది మనల్ని మనం మోసం చేసుకోవటం, ఆత్మవంచనే అవుతుంది. కానీ రియాలిటీ చెక్ చేసుకునే వాళ్ళు ఎవరు అలాంటి పనులు చేయరు. కాబట్టి ఏ సర్వే సంస్థ నేను మోసం చేయలేదు. ముంజేతి కంకణానికి అద్దమేలా అని ఒక సామెత ఉంది. కళ్ళ ముందు కనపడుతున్న దానికి నీకు అర్థం కావాలా మళ్ళీ చూపించడానికి. ఎంతమంది ఎన్ని రకాలుగా ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళు సాలిడ్గా అటు పక్కన్నారు, నీ పక్క లేరనేది నీకు తెలీదా? నువ్వు వాళ్ళని హింసించి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీ ఇవ్వకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఐఆర్ ఇవ్వకుండా, ఇవేమీ లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే నీ మీద ప్రేమతో ఓట్లు వేస్తారా వాళ్ళు? వాళ్ళకున్న కుటుంబాలు కూడా నీకు వేస్తాయా? ఇది చిన్న లాజిక్ కదా. అది ఏ సర్వే సంస్థ ఎందుకు చెప్పదు? మీరు వినలేదు కాబట్టి మీరు ఇవాళ ఈ పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఏదైనా నిందించుకోవాలంటే మిమ్మల్ని మీరు నిందించుకోండి, కానీ ఇంకెవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.